హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే రాజ్మా కర్రీ అనమాట. సో ఫస్ట్ అయితే ప్రీ కుక్ చేసుకోవాలి రాజ్మాని. సో నా దగ్గర ప్రెషర్ కుక్కర్ అయితే ఈజీ అయిపోతుంది. నా దగ్గర అయితే ఆ టైంలో ప్రెషర్ కుక్కర్ అవైలబుల్ లేదు. సో నేను ఇలా బాయిల్ చేసుకున్నాను. సో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒక జార్ తీసేసుకున్న తర్వాత క్యాష్యూ నట్ అండ్ 2 టమాటోస్ 1 ఆనియన్ లవంగం యాలక అండ్ స్మాల్ పీస్ ఆఫ్ జింజర్ వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఆ స్టెప్ని మనము పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం రాజ్మా నాకైతే 20 మినిట్స్ పట్టింది రాజ్మా కుక్ అవ్వడానికి. సో ప్రెషర్ కుక్కర్ ఈజీ నా అడ్వైజ్ అయితే. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి మనము ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకోవాలి. ఫ్రై ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం పోపు వేసుకున్న తర్వాత ఇందాక మనం సైడ్ పెట్టుకున్న స్టఫ్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఇంకా అది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట. సో అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనము దాంట్లో కావాల్సిన ఐటమ్స్ స్పైసెస్ అంతా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ కుక్ అయిన తర్వాత మనం సాల్ట్ అండ్ కారం అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ అయితే మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలానే చేయాలి అని కాదు ప్రాసెస్, ఇది నేను చేసే నా స్టైల్ ఆఫ్ ప్రాసెస్. సో ఇక్కడ మనం ఇంతసేపు ప్రీ కుక్ చేసుకున్న రాజ్మాని ఈ స్టఫ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో 1 మినిట్ అలాగా ఇలా బాయిల్ అవ్వనివ్వాలి రాజ్మాని. అప్పుడైతే మంచిగా చక్క ఇవన్నీ కారం ఉప్పు ఇవన్నీ కూడా దానికి వెళ్తుంది. అండ్ సో ఇంకా రెడీ అయిపోయింది. సో చేసుకొని తినేయడమే. సూపర్ ఎమ్మి రాజ్మా రెడీ. బాయ్ బాయ్.